హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గాయత్రిని. నేను ఇవాళ పప్పుచారు చేస్తున్నానండి. కావాల్సిన పదార్థాలు: కందిపప్పు బాగా కడిగి కుక్కర్లో పెట్టేసుకోవాలి. కుక్కర్లో అయిపోయాక మ్యాష్ చేసేసుకోవాలి. అలాగా దాన్ని సపరేట్గా ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. ఆ తర్వాత ఆ కుక్కర్లోనే మళ్ళీ మనం కోసుకుని పెట్టుకునే కూరగాయ ముక్కలు ఏమేమి ఉన్నాయో అవి నా దగ్గర ఏమో ములక్కాడలు, వంకాయ, క్యారెట్, చిలకడదుంప, బెండకాయ, టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ఆనపకాయ, సొరకాయ అంటారు కదండి, అది ఆనపకాయ. అలా అన్నీ వేసేసుకున్న తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు పోసుకోవాలండి. ఆ తర్వాత అందులోనే చిటికెడు పసుపు, కొంచెం ఉప్పు వేసుకుంటే బాగుంటుంది చాలా. ఆ ముక్కలకి అవి పడతాయి. మళ్ళీ ఒక 1 విజిల్ వచ్చేదాకా ఉంచాలండి. చింతపండు ముందే నానబెట్టుకున్నాను నేను. అలా కొంచెం చింతపండు నానిన తర్వాత ఈలోగా కుక్కర్లో ముక్కలు ఉడికిపోయినాయి. దాన్ని సపరేట్ గిన్నెలోకి తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత అందులోనే మనం ఉడికించిన పప్పు ఉంది కదండి, ఆ పప్పును కూడా అందులోనే వేసేసుకోవాలి. ఇప్పుడు మనకు చింతపండు నానబెట్టుకున్నాం కదండి, ఆ చింతపండుని గుజ్జు తీసుకుని ఆ చింతపండు గుజ్జు బాగా తీసేసుకుని బాగా నానిపోయి ఉంటుంది కాబట్టి ఆ చింతపండు నీళ్ళు కూడా అందులో పోసేసుకోవాలి. పోసుకున్న తర్వాత మనకు అప్పుడు ఎంత వాటర్ కావాలో అనేది ఇప్పుడు మనం కలుపుకుని వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకున్న తర్వాత మనం ఇప్పుడు ముందే కొంచెం ఉప్పు వేసుకున్నాం కాబట్టి స్టవ్ హైలో పెట్టేసుకుని ఇప్పుడు మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకోవాలి. మళ్ళీ కొంచెం చిటికెడు పసుపు వేసుకొని, కొంచెం కారం, నా దగ్గర మామూలుగా సాంబార్ మసాలా పౌడర్ ఉందండి, అది కొంచెం సాంబార్ మసాలా పౌడర్ వేసుకోవాలి. అందులో ఒక బెల్లం ముక్క వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కంపల్సరీ ట్రై చేయండి. ఎప్పుడైనా పప్పుచారు కానీ సాంబార్ కానీ పెట్టుకున్నప్పుడు అందులో చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి. ఆ తర్వాత బాగా మరిగిన తర్వాత పక్కన పెట్టేసుకుని ఒక మూకుడు పెట్టుకొని అది తాలింపు నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత అందులో కొంచెం మెంతులు, వేగిన తర్వాత తాలింపులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు అవి వేగుతుండగా అవి వేగిన తర్వాత ముందే ఎండుమిరపకాయలు వేసుకోకూడదండి, ఎందుకంటే మాడిపోతాయి కాబట్టి. ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాం మేము. ఎండుమిరపకాయలు వేగుతుండగా కరివేపాకు వేసుకోవాలండి. ముందు కరివేపాకు వేయకూడదండి, ఎందుకంటే ఎండుమిరపకాయలు వేగిన తర్వాత కరివేపాకు వేయాలి. కరివేపాకు వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ తాలింపుని తీసుకొని పప్పుచారులో కలిపేసుకోవాలి. అంతే. మీకు ఎంతో ఇష్టమైన వాళ్ళు పప్పుచారు టేస్ట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.